కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే తల్లిపాల గురించి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం ఎందుకంటే అటువైపు బిడ్డ ఎదుగుదలకు కానీ ఇటు తల్లి ఆరోగ్యానికి కానీ తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో నూతన మరి ఒరవడిల వల్ల చాలామంది తల్లిపాలు ఇవ్వలేకపోతున్నారు. రాలేదనో లేదా అందం చెడిపోతుందనో చాలామంది ఇవ్వటం మానేస్తున్నారు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే తల్లి ఆరోగ్యం మీద కూడా, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం కానీ, ఒవేరియన్ క్యాన్సర్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంది. అలాగే బిడ్డకి అరుగుదల లోపాలు వస్తాయి. అలాగే బిడ్డకి మంచి పోషణ, అంటే శరీరంలో మరి చక్కటి హైడ్రేషన్ ఉండటము, తర్వాత కాంతి, శరీరంలో కాంతి రావటము, జీర్ణక్రియ చక్కగా సాగటము, ప్రోటీన్ అందటం వల్ల ఇమ్యూనిటీ పెరగటము, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అవసరమైన కొలెస్ట్రాల్ కూడా వాటిలో ఉండటం వల్ల తల్లిపాలు అనేది బిడ్డకి ఒక రక్షణగా ఉపయోగపడుతుంది విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. మనం బయట నుంచి ఎంత కృత్రిమ పాలు ఇచ్చినా దాన్ని శుభ్రపరచడం మరి చాలా కష్టం. తల్లికి ఉన్నంత మించిన స్టెరైల్ కండిషను మనం ఎక్కడా కూడా చూడలేము. కాబట్టి తల్లిపాలు అనేది ఇవ్వడానికి ప్రతి ఒక్క స్త్రీ మరి తపన పడాలి. ఇది ముఖ్యంగా బిడ్డకి తల్లికి మధ్య అద్భుతమైన ఒక అనిర్వచనీయమైన ఒక బాండింగ్ను కూడా ఏర్పరుస్తుంది. అందుకే తల్లి ఖచ్చితంగా తన బిడ్డకి తన పాలునివ్వడానికి, నేను రక్త మాంసాలు ఇచ్చి నా బిడ్డని పోషించుకున్నాను అనే ఒక తృప్తిని పొందడానికి కూడా తల్లిపాలను ఇవ్వడానికి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డాక్టర్గా మాకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత తెలుసు. కాబట్టే ఈ 2 మాటలు చెప్పి ప్రతి స్త్రీలోనూ తల్లిపాలు ఇవ్వడానికి మరి నా మాటలు వాళ్ళని ప్రోత్సహిస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది ఇవ్వడం వల్ల నీ బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. బోత్ విన్ టు విన్ సిట్యువేషన్ అనేది దీంట్లో ఉంది. కాబట్టి ఈ మార్గాన్ని తప్పనిసరిగా ఆచరించమని నేను వారిని సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.